హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అన్నమయ్య సర్కిల్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మనకు ఇక్కడ మన విజువల్స్లో మనం గమనిస్తున్నాం. పాపతో పాటు వాళ్ళకి దానం చేయాలా, పాపతో పాటు వాళ్ళని పని పెడతాము. ఇద్దరి పాపను వాణి ఇద్దరిని తీసుకోండి. వాణ్ణి కాకులకేసారు, కుక్కలకేసారు, గద్దలకేసారు. ఐ డోంట్ కేర్. మా బిడ్డకి అన్యాయం జరిగింది, ఆన కొడుకుని మాకు ఇవ్వండి, మేము కరెక్ట్ అయిన న్యాయం చేస్తాం. మీకు అందరికి ఇంకో విషయం చెప్తాం, వినండి. ఇది ఒకటోది కాదు, ఇది ఐదు ఇంతమందిని ఎంతమందినో చంపినాడు నా కొడుకు. కనిపెట్టి వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. తీసుకుపోకుండా వాడిని చంపేసింటే మాకు ఇంత ధర్నా చేసే అవసరం ఉండిండదు. ఒకరినిద్దరు నడి రోడ్లు చంపేసంటే ఇంకోసారి ఆడబిడ్డ జోలికి ఏనా కొడుకు పాడు వేస్తారు. ఇట్లా వరుస తల్లిదండ్రులు ఏం చేస్తాను ఇట్లాంటి బిడ్డలను? దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీసు యంత్రాంగం కానీ దయచేసి స్పందించి నిందితుడిని మాకు అప్పజెంపాలని దయచేసి కోరుకుంటున్నాం సార్. అంటే 7 సంవత్సరాల చిన్నారిపై జరిగినటువంటి ఒక అత్యాచారం, అదేవిధంగా హత్య, ఈ రెండింటినీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. వారందరినీ కూడా అదుపు చేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే 7 ఏళ్ల చిన్నారి పైన జరిగినటువంటి ఒక అమానుష ఘటనకి పెద్ద ఎత్తున పోరాటాలు అయితే నిర్వహిస్తూ ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కోరుకోవడం అయితే జరుగుతుంది. అయితే చిన్నారిపై జరిగినటువంటి యొక్క ఘటనను అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఒక మానవ మృగం 7 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన చాలా కలకలం రేపింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ యొక్క అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారి బుడి అడుగులు ఇప్పుడు లేవు, బుడి మాటలు ఇప్పుడు రావు అని తెలుసుకున్నటువంటి తల్లి పెద్ద ఎత్తున అంటే అసలు సర్వం కోల్పోయినటువంటి విధంగా కూడా రోడ్డుపై ఆమె నీరసించిపోయి పడుకున్నటువంటి పరిస్థితిని చూస్తే ప్రజలందరికీ కూడా మనసును కలిచివేసేటువంటి ఆ సందర్భం అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి నేరాలు జరగాలంటే కేవలం మద్యమే కారణమా, లేదంటే గంజాయే కారణమా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. నిందితుడికి కూడా గతంలో కూడా నేర చరిత్ర కలిగి ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆ పోలీసు వర్గాలు వెల్లడించాయని చెప్పేసి కూడా మనకు సమాచారం రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నేరాలన్నింటినీ కూడా కట్టుదిట్టం చేయడం కోసం ఆ పోలీసు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు అయితే, అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నప్పటికీ ఈ యొక్క ఇలాంటి నేరాలన్నింటినీ కూడా అంటే అదుపు తప్పినటువంటి మానవ మృగం చేసినటువంటి ఒక ఘోరానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఒక ఆడబిడ్డపై జరిగినటువంటి అంటే ఒక చిన్నారిపై జరిగినటువంటి ఒక ఘటనకు అధికారులు వెంటనే స్పందించి తగినటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పాప తల్లిని మాట్లాడతానా, నేను కేసు పెట్టినాను. అది నాకు పోలీసులు ఏ కస్టడీలో ఏ స్టేషన్లో ఉన్నా కూడా వాడిని చెప్పలేదు. నాకు న్యాయం కావాల, వాడిని ఎత్తుకొచ్చి ఇటు పెట్టండి ప్లీజ్. ఎంత దూరం పోతుందో ఎమ్మెల్యే చూస్తాండ్రా, ఎవరు చంద్రబాబు సార్ చూస్తాండ్రా, ఎవరైనా చూస్తాను, లోకేష్ సార్ చూస్తాండ్రో, ఎవరైనా తెలియలా. నాకు ఇంతవరకు కానీ నాకు ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చి కానీ మాట్లాడాలి నా దగ్గరికి, కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ ఒక్కరైనా వచ్చి నా దగ్గర మాట్లాడలేదు. ఇంతకు ఏ ప్రభుత్వం ఇదే? నిన్న పొద్దున్నే నేను 8:30 కాడ చూసిన, మమ్మీ నేను ఇంట్లో టీవీ చూస్తాను, మీరు పనికి పో అని చెప్పింది. మళ్ళీ ఎవరు నాతో మాట్లాడలేదు. ఫోన్ చేసినా కూడా మమ్మీ కనపడలేదు పాప అని చెప్పింది మా అత్త. సరేలే వస్తుంది ఫ్రెండ్ దగ్గర వింటుందని చెప్తాం. మళ్ళీ 6:30 కాడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసిన, వాళ్ళ గ్రూప్లలో కూడా పెట్టినాను, ఏం కానీ ఇన్ఫార్మ్ రాలేదు. పొద్దున్నే నేను 3 గంటలుగా నా డోర్ కొట్టారు, తీయలేదు. పొద్దున్న ఎట్లా కనిపెట్టారో తెలియదు. పొద్దున్న నేను సీసీ కెమెరాలు చూస్తుంటే మెయిన్ రోడ్వి
అప్పుడు ఫోన్ వచ్చింది నాకు, పాప ఈడే ఉంది అని చెప్పి. కానీ పాపని ఇంతవరకు నాకు చూపించలేదు. ఏమైందో తెలియదు నాకు, ఇంతవరకు చూడలేదు. ఏమి చూడనీలా, లోపల పోనీలా, డ్రమ్ములో పెట్టేస్తున్నారు. ఏమైందో తెలియలా. మొత్తానికి పక్కింటోడు చంపేస్తున్నారు. పక్కోడి ప్రవర్తన ఎలా ఉంది? పక్కింటోడి ప్రవర్తన మేము పెద్దగా పట్టించుకునేది లేదు సార్. నేను పొద్దున్న 8:30 పోతే సాయంకాలం 7 అవుతుంది ఇంటికి వచ్చేలకు. మామూలుగా అయితే మా పిల్లలు ఆ రూట్లో పోరు, స్కూల్ కాడ నుంచి వస్తారు అంతే ఆ రూట్లో, కానీ ఆ రూట్లో నుంచి పోరు. మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ పోతారు. వాడు నాకు దగ్గర తోడకొచ్చి పెట్టండి. నా కూతురికి న్యాయం చేయనప్పుడు నేనైతే చచ్చిపోతాడే. నాకు వచ్చి ఎవరైనా ప్రభుత్వం నుంచి వచ్చి మాట్లాడండి, ప్రభుత్వం నుంచి మాట్లాడొచ్చి వాడిని నా దగ్గర పెట్టండి, వాడిని నేను చంపేస్తా. నేను కేసు బిడ్డ నిలబడుకున్నా, స్టేషన్ బిడ్డ నిలబడుకున్నా అంతే సార్. నిన్న సాయంకాలం 4 గంటల నుంచి పాప కనపడడం లేదు. మిస్సింగ్ కేసులో పెట్టినాము. మధ్యాహ్నం నిన్న రాత్రి నేను తిరుపతి నుంచి 1 గంటకు వచ్చినాను. వచ్చిన తర్వాత అంతా సరౌండ్లో చూసినామన్నారు. ఇక్కడ కూడా వచ్చి చూసినా కానీ పాప ఆచూకీ దొరకడం లేదు. 6 గంటలకు నా నెంబర్ తీసుకుని నిన్న రాత్రి అందరూ కలిసి సార్ వాళ్ళు నా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఫోన్ చేసిన లేదు. మళ్ళీ 6 గంటల పైన నేను గుడికి పోయింటే గుడికాడికి పోయి నా బాధ ఏదో పాడుకొని వస్తే దారిలో ఇట్లా పాప అయిపోయిందని చెప్పి సార్ వాళ్ళు ఫోన్ చేయకన్నా వాడిని ఎట్లా పంపిస్తారు? ఎక్కడికి స్టేషన్కి ఎందుకు పంపిస్తారు? ఆడు రావాలి కదా. మేము కేసు పెట్టాను, మేము ఏం కేసు పెట్టాము? మేము ఇంతవరకు నేను కానీ నా భార్య కానీ మా అమ్మ మా నాన్న కానీ ఇంతవరకు ఒకరు కూడా సంతకం పెట్టలేదు, ఒకరు కూడా సంతకం పెట్టలేదు. అట్లే సార్ నువ్వేం చేసుకో చేసుకోపో అని చెప్పి 20 రోజులు నేను వస్తానని చెప్పేసి తోసేసి పోయినారంట. అది నేను చూడలేదు, కానీ ఈడ మాట్లాడుతున్నారు. మాకు వాడు కావాలి, వాడు మాకు ఇడికి రావాలి, వాడు మాకు ఇడికి రావాలి, వాళ్ళమ్మ కొడుకు రావాలి. వాడు పోలీసు వాళ్ళు పట్టుకొని పోతా అంటే ఛాలెంజ్ చేస్తాడంట, ఓపెన్ ఛాలెంజ్. మళ్ళా 3 నెలల్లో నేను బయటకు వచ్చేస్తాను అని. అట్లా నా కొడుక్కి మాకు అప్పగిస్తే ప్రభుత్వము పాపతో పాటు వానికి దానం చేస్తాము. ఇట్లా 3 కేసులు ఉన్నాయి. 3 కేసులు ఉండి బయటకు వచ్చినాడు వాడు. నాకేమైతుంది అని బయటకు వచ్చినాడు. మళ్ళా ఇది చేసినాడు, ఇది చేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. మళ్ళా 3 నెలల్లో నేను బయటకు వచ్చేస్తాను, ఏమీ కాదు అని. వానికి ఎంత ధైర్యం ఉంటే! పోలీసు వాళ్ళు నిర్లక్ష్యము, అందరూ నిర్లక్ష్యంగానే ఉంది. ఇంకోసారి ఇంకో బిడ్డకు జరగకూడదు అంటే మాకు వాడు హ్యాండ్ వర్క్ చేస్తే ఏమీ పాత కక్షలు ఏమీ లేవు. సామాన్య కూల్ చేసుకునే వాళ్ళు పొట్టకోటికి జరిగేది. పొద్దున్నే పోతే సాయంత్రం వస్తారు. పాప 8 నెలలు పాప స్కూల్కి పోయి స్కూల్ లేకంటే ఇట్లా ఆడబిడ్డలకి ఇట్లా నా కొడుకులే ఇట్లా నా దేశం మీద ఉండేది. మన ప్రపంచం ఏమైపోతా ఉంది. అట్లా నా కొడుకు ఉరి తీయాలా, వాడిని మాత్రం బతకనీయకూడదు. మాకు హ్యాండ్ వర్క్ చేస్తే పాపతో పాటు వానికి దానం చేస్తాము, లేకపోతే ఇది ఇంకా చాలా ఎక్కువ ఇష్యూ చేస్తాం మేము. సార్ ఇట్లా నా కొడుకుని వదలకూడదు సార్. రేపొద్దు మేము కూలీని అడుగు పోతాంటాము, మేము పోతాంటాం. ఇట్లా నా కొడుకులు వదిలేస్తే మళ్ళీ రేపొద్దున ఇంకొక ఆడబిడ్డ కూడా చేశారు. వాడిని మాకు అప్పగిస్తే మేము ఏదో ఒకటి చేస్తాం సార్. వాడిని మాకు న్యాయం వద్దు ఏమొద్దు, వాడిని తెచ్చి చేస్తే మేము ఏదో ఒకటి చేస్తాము. ఆ తల్లి ఎంత బాధ, వాడు ఆ బిడ్డను ఏ రకంగా హింసించి చంపినాడు, వాడిని అదే రకంగా హింసించి చంపాలి సార్. ఆ తల్లి ఎంత బాధపడుతున్నప్పుడు నీకు సాకి సందరించి చేసినాడు కొడుకు. వాడిని ఏం చేసినా కూడా చల్లదు సార్. నా కొడుకుని చిన్నప్పటికి సాగి ఆ తల్లి ఇంత చేస్తే కొడుకు మనకంతా ఇదైతే ఆడోళ్ళకి అప్పచెప్పాల. వానికి ఆడోళ్ళకి అప్పచెప్పితే ఇంకో నా కొడుకు ఉచ్చపోవాలా. ఇట్లా నా కొడుకులకి ఉచ్చపోసుకోవాలా నా కొడుకులు. మేము వాడిని కృష్ణాలు పోసి అగ్గి పెట్టేస్తాం నడి రోడ్లోనే. ఇంకో నా కొడుకు భయం ఉంటుంది. అంటే అభం శుభం తెలియని చిన్నారి అంటే అసలు లోకం అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి చనిపోవడం అనేది చాలా ఘోరంగా భావిస్తున్నాం. అయితే ఇంట్లో ఏ విధంగా ఉండేది తల్లి పాప యాక్టివిటీస్ కానీ? చదువుకుంటా ఉండేది సార్. 2వ క్లాస్ చదువుతా ఉండేది సార్ పాప. 8వ క్లాస్. ఆ పాపకి 8 ఏళ్ళు. 2వ క్లాస్ చదువుకుంది. ఏం తెలియని గుణం సార్ అది. ఏం తెలియని గుణమైన పాప సార్. చెప్పండి, మీరే చెప్పండి. మీ బిడ్డలకి పాపలకి అయింటే
మీరు ఊరికనే ఉండేవాళ్ళేనా? ఆ బిడ్డలకు దిక్కుమకలా వాళ్ళు కూలు నెల చేసుకుని వాళ్ళు కడుపుకోత కొట్టుకన్నా పోతారా? మీరు పక్కన ఉండేవాళ్ళు ఎరుగు పొరుగు అంటే నమ్మిపోతారు. ఆ నా కొడుకు అట్లా చేసినాడు, ఆ నా కొడుకు నెత్తపై పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ సార్? మీరే చెప్పండి. తాగినాడు ఇది తీసుకున్నానంట, తాగినాడు నమ్మపక్క పనుకోవచ్చు కదా. వాళ్ళమ్మ కూడా ఒక తల్లే కదా, వాళ్ళమ్మ ఆడదు కాదా? ఆ అమ్మని చేయొచ్చు కదా. అట్లా వాళ్ళ తల్లి దగ్గర కాకుండా ఊరాల బిడ్డల దగ్గర పోవడం అది కరెక్టేనా? అట్లా నా కొడుకుని పెట్టి 3 పూటలు సాగడం అంత అవసరమా? దండగా వానికి కూడు కూడా గవర్నమెంట్ వేసే 3 పూటలు వేసేది కూడా దండ వేసేది వానికి. అట్లా నా కొడుకు సంపేలు నరి రోడ్లు ముక్కలు ముక్కలు కొట్టేసేలే వాడిని. అట్లా నా కొడుకుని పెట్టాడు. వానికి అక్క చెల్లెళ్ళు లేరా, అన్నదమ్ములు లేరా? అట్లా నా కొడుకు అట్లా చేయడాడు. అట్లా నా కొడుకుని పగ్గిలిపులో పెట్టుకొని అసలు పెట్టడమే గుణము. సార్ ఆల్రెడీగా 3 కేసులు ఉన్నాయి సార్ మన దగ్గర, 3 కేసులు ఉన్నాయి. ఇది కూడా ఛాలెంజ్ చేసిపోతాడట. ఎంత వానికి గవర్నమెంట్ ఇచ్చింటే పోలీసు వాళ్ళు పబ్లిక్ ఇచ్చింటే వాడికి ఎంత సపోర్ట్ చేసింటే వాడు పిలిపించుకొని వాడు ఉండేతాడు వాకిల దగ్గర పిలిపించుకొని ఎస్ఐ వచ్చినప్పుడు పిలుచుకొని పోతున్నారంటే వాడు ఎంత పబ్లిక్ వానికి ఎంత లొంగింటారు వీళ్ళు లెక్క వేసుకోండి సార్. లొంగేసుకొని ఛాలెంజ్ చేసిపోతాడంట వాడు. మళ్ళీ ఉండేది 3 నెలలే మళ్ళీ వచ్చి చంపేస్తానని. అట్లా నా కొడుకుని పెట్టుకోంటే మళ్ళీ వచ్చి ఏదో ఒక ఆడదాన్ని నాశనం చేయడానికి అట్లా నా కొడుకుని పెట్టి వీళ్ళు పెళ్లి పబ్లిక్ చేయడము అవసరమే లేదు సార్. సభ్య సమాజము తలదించుకునే విధంగా ఒక దుర్మార్గుడు అభంశమం తెలియని అమ్మాయిని 7 ఏళ్ల అమ్మాయిని వాడు చాలా దారుణంగా హింసించి డ్రమ్ములో పడేసి చంపేసినాడంటే వానికి ఎంత ఘోరమైన శిక్ష వేసినా కూడా పాపం లేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఏ ఆడబిడ్డను కానీ చూసినా కన్నెత్తినా వానికి కఠినమైన శిక్షలు వేస్తాము, 2వ రోజు వానికి నిద్ర ఉండకుండా చేస్తామని చంద్రబాబు నాయుడే ఆ రోజే అనౌన్స్ చేసినాడు. దాన్ని ఈ రోజు నిరూపించుకొని వానికి కఠినమైన శిక్ష కాదు మరణ శిక్ష వేసి వానికి ఈ సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విన్నవించి చెప్తున్నాము. ఈ ఘోరమైన పనిని మదనపల్లిలో చరిత్రలో ఎవరు మళ్ళా చేయకూడదు అనే విధంగా వానికి మరణశిక్ష విధించాలి. ఎన్కౌంటర్ చేసేస్తే అందరికీ గుణపాఠం ఉంటుంది. ఇలాంటి ఆలోచన ఉండకూడదు ఎవ్వరికి కూడా అనేది మేము కోరుకుంటున్నాము. ఈ మదనపల్లిలో ప్రశాంతమైన వాతావరణంతో ఉంది. గంజాయి సేవిస్తున్నాడంట. వాని మీద 3 కేసులు ఉన్నాయన్నారు. 3 కేసులు ఉన్నాయి, ఏమైతుంది అంటాడంట వాడు. ఇప్పుడు కూడా వాళ్ళ వర్షం ఏమంటే వాడిని అప్పచెప్పారంట ఎడా వాడిని 2 నెలలు జైల్లో పెడతారంట. బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక మీరు చంపుకోండి అని చెప్తాడారు. మేము బిడ్డని హ్యాండ్ ఓవర్ చేయండి అంటున్నారు. వాళ్ళేమంటారు బిడ్డని హ్యాండ్ ఓవర్ చేస్తే మాకేమి జరగదని బిడ్డని హ్యాండ్ ఓవర్ చేయాలి బీగాలు వేసేసినారు. బిడ్డ డ్రమ్ములోనే ఉంది, బిడ్డని అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. పోలీసు వాళ్ళు చెప్తాండారు. పోలీసు వల్ల న్యాయం జరగదని తెలిసిపోయింది. పోలీసు వాళ్ళకి ఎవరు చెప్తుంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తే పోలీసు వాళ్ళు ఉంటారు. కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ న్యాయం చేసే వరకు మేము ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మాకు న్యాయం జరగాల. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడన్నాడు, వాడు లేడు. వాడు ఎక్కడున్నాడు మాకు తెలియల్లా. మీ నుండి ఏం యాక్షన్ లేదు. మాకు ఏంటి మేము చూసుకుంటాము. మాకు న్యాయం జరగాల. ఆ బిడ్డను వదిలే ప్రసక్తే లేదు. పోలీసు రక్షణ అవసరం లేదు. వానికి పోలీసు రక్షణ అవసరం లేదు. పోలీసు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. మా హ్యాండ్ ఓవర్ మా హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. పోలీసు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. అవసరమే లేదు వాడు. అవసరము పోలీసు వాళ్ళు మనకు వద్దు. మనకు పాప కావాలి. లేదు వాడు మన దగ్గర దెబ్బలు తింటాడు. మనకి ఏం చెప్తాడు సందేశం చెప్పాలి. అంతవరకు ఈ బిడ్డని ఇచ్చే ప్రసక్తే లేదు. అసలు ఒప్పుకోము అంటే ఒప్పుకోము. ఈ అన్న మనం చనిపోతే ఏం రాదు. ఈ పొద్దు వాడిని చంపేస్తే మాకు జరుగుతుంది న్యాయం. ఎవరు ఎంతమంది వచ్చినా ఎంత పెద్దవాళ్ళు వచ్చినా మేము అస్సలు తగ్గము. మేము బిడ్డని ఇయ్యము. వాన కొడుకుని దేవండి, వాన కొడుకుని చంపుతాము. అందరినీ చంపుతాం మేము. వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు రావాలా? వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరే చేయండి. వాళ్ళ అమ్మ కొడుకు చేసి వాళ్ళ అమ్మ పెట్టుకొని చూసి కొడుకు దగ్గరికి ఎట్లా పంపిస్తుంది? చెప్పండి. నాకు న్యాయం. ఇన్ని నాళ్ళ నుంచి రేపు క్లేస్ అవుతాండాయి. ఇన్ని నాళ్ళ నుంచి ఇంతమందిని మీరు పట్టుకొని పోతాండారు. ఏం సాధించినారు మీరు? ఏం చేసినారు? ఇప్పుడు మేము ఇప్పుడు మా బిడ్డకే అన్యాయం జరిగింది. ఆయన కొడుకుని మాకు ఇవ్వండి, మేము కరెక్ట్ అయిన న్యాయం చేస్తాం. మీకు అందరికి ఇంకో విషయం చెప్తాం వినండి. ఇది ఒకటోది కాదు.
ఇది ఖైదు ఇంతమందిని ఎంతమందినో చంపినాడు నా కొడుకు. వాడు పెద్ద సైకో. వాడిని చంపేయాలి, మేము చంపుతాం, నర్రోడ్లో చంపుతాం. వాడిని ప్రపంచంలో కానీ మార్పు రాకుండా జరగండి. ఆ చిన్నారి తండ్రితో కూడా ఆ హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఆ మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అంటే ఏం చెప్పినటువంటి అంశం కూడా వారి తండ్రిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి అన్న, ఏం చెప్పారన్న? హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? ఇద్దరితోనూ మాట్లాడారు. మా తమ్ముడు నాతో ఫోన్ చేసినారు, మేడము ఇప్పుడు పోస్ట్ మార్టంకి పంపించిన తర్వాత మీకు దాన్ని బట్టి చూసి ఫాలో కావాలా, దాన్ని బట్టి వాని మీద కేసు తీసుకోవాలా, యాక్షన్ తీసుకోవాలా అని అంటున్నారు. నేను రాత్రి ఊరు నుండి వచ్చిన తర్వాత ఇక్కడంతా తాళాన్నాము. ఇది మేము మిస్సింగ్ కేసు అని మాత్రం పెట్టాము. ఇట్లా నా ఫోన్ నెంబర్లో మా అమ్మది, నాది, మా నాయనది, నా భార్య నెంబర్లు తీసుకున్నారు కదా, అతన్ని ఎంత పంపించినారు మీరు మాకు చెప్పకుండా? మీరు రూమ్లో నుంచి అతన్ని పంపించినారు. వాడు ఏం చేసుకుంటావు చేసుకోపో అని అనేసి సార్తో కొని ఇట్లా దొబ్బేసి పోయినాడు. గొంతుకాయ కోసేసినాడు పాపని. ఎవరు చూస్తారు ఇంతవరకు? ఇప్పటికి నిన్న సాయంకాలం 3 గంటలు 4 గంటల కాడ మిస్ అయిపోయిన పాప ఎట్టుంటుంది, ఏ వాతావరణం ఎట్టుంటుంది, ఇది బిడ్డ రక్త మడుగులు ఎట్టుంటుంది ఆలోచించండి. ఒక తండ్రి గోద అనేది. ఇప్పుడు సార్ ఏమో ఎమ్మెల్యే సార్ వస్తానంటున్నారు, సాయంకాలం వస్తాం, మీటింగ్లో ఉన్నామంటున్నారు. మాకు ఒక ఫోటో చూపించండి, వాడు యాడున్నాడు మనిషి చెప్పండి అని అంటున్నాను. మేము అదే కదా అడుగుతున్నది. మా బిడ్డ పోయింది ఎట్లా, వాడు యాడున్నాడు చూపించండి, నేనే అడుగుతున్నాం. మేము అదే అడుగుతున్నది. వాడు చూపించండి. ఇప్పుడు నా భార్య అదే మాట అనింది, అనిత మేడంతో అదే మాట చెప్పింది, నేను అదే మాట చెప్తున్నాను. హోమ్ మినిస్టర్ అనిత మేడంతో అదే మాట చెప్పింది, నేను అదే మాట. ఇప్పుడు నా భార్యతో మాట్లాడినాను. వాడు ఏడుండే ప్లేస్ ఆడింది, వాడిని చూపించండి. మా కుటుంబంలో నలగరంగా పోయి చూసుకొని వస్తాం మేము. మీకు అందరికీ వీడియో కాల్ చేసి చూపిస్తాను మేము అని చెప్తున్నాను. ఏడంటే జనాల నమ్మలకు ఇంతమంది నన్ను అనుభవించిన వాళ్ళు నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి నేను అడుగుతున్నాను. నేను ఇంతవరకు న్యాయం జరగలేదే, ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతున్నాను నేను. ప్రభుత్వం తరఫున మేమైతే వాడిని ఉపేక్షించేదే లేదు. అవసరమైతే ఎన్కౌంటర్ గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ క్షణం మా కంటి దొరికిన వాడిని ముక్కలు నరికేదానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగా మేము చేయము. మా ప్రభుత్వంలో మేమేందో వాడిని చేసి నిరూపించి పాప తల్లిదండ్రులకి న్యాయం చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం. ఏం చేసింది చెప్పండి, చెప్పండి. చెప్పండి. పోలీసులు ఇంట్లో ఉన్నారు, రేపు తలుపు తీసి పోలీసు రక్షణ అవసరం లేదు బాబు, పోలీసు రక్షణ అవసరం లేదు. ఆ పిల్లోడిని మాకు అప్పచెప్పేస్తే మేము ఏం చేస్తామో మాకే తెలియదు. పాప కానీ అట్లే జరిగింది. మా పాపకి ఎవరో ఎత్తుకొని వెళ్తుంటే మేము న్యాయానికి పోతే న్యాయం జరగల. మాకు పోలీసులు కానీ న్యాయం చేయాల, ఎమ్మెల్యే కానీ న్యాయం చేయాల, పై వరకు పోయినా నేను అందరూ న్యాయం చేయాలి. నా బిడ్డ కానీ ఇప్పటికీ జరగలేదు. చాలా పోయాను. అన్న సాయంకాలానికి వాడు సంపల్లా ఎవరికైనా బిడ్డే, మనకు బిడ్డే, వానికి బిడ్డే, మీకు బిడ్డలు ఉన్నారు. వాడు సంపల్లా వాడు చర్చ ఎట్లా చేసినాడో మేము పక్కింటి వాళ్ళం కానీ మా దయచేసి మా బిడ్డల జోలికి రాకూడదు, ఇంకో జోలికి రాకూడదు. ఇంట్లోనికి ఉరిసిచ్చి దీవల్ల వాడిని మా బాగా చంపేయాల. బిడ్డలందరూ మాకు బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు. మేము పని పోతాము. ఇద్దరు నడి రోడ్లు చంపేసంటే ఇంకోసారి ఆడబిడ్డ జోలికి ఏనా కొడుకు పాడు వేసినాకులు ఇట్లా వర్షనాకులు తల్లిదండ్రులు ఏం చేస్తాను ఇట్లాంటి బిడ్డలను? ప్రతి బిడ్డను ఈ విధంగా చేయడం ఎంత తప్పు, నేరము. అట్లాంటి వాళ్ళు ఎత్తుకొని పోలీసు స్టేషన్ వేసినారు, ఉదిమేసింటే రోడ్లో నరికేసి చంపేసింటాడు పోయిండు కదా. ఇట్లాంటి వాళ్ళు దగ్గర పోలీసులు చేసిండే తప్పు, పోలీసులు చేసిండే తప్పు. పోలీసులు పిలుచుకొని పోయినారు, పోలీసులు పిలుచుకొని తప్పు చేసినారు. మా చేతికి ఇచ్చి నింటే మేము నర్ర రోడ్లో చంపేసింది. 7 సంవత్సరాల పాపని ఒకడు అత్యాచారం చేశాడు. మా ఇంటి పక్కనే 3 ఇండ్ల తర్వాత వాడు చంపేసి పాపని డ్రమ్ములో కేసు పెట్టేసినాడు. పొద్దున్నే వచ్చి పోలీసు వాళ్ళు చూసి కనిపెట్టి వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. తీసుకుపోకుండా వాడిని నిన్నే చంపేసింటే మాకు ఇంత ధర్నా చేసే అవసరం ఉండిండదు. కాబట్టి మేము పోరాటం చేస్తాను. వాళ్ళు ఇప్పటికి కానీ మించిపోయింది లేదు. నిన్న పొద్దున్నే 4 గంటలకు, నిన్న సాయంత్రం 4 గంటలకు మిస్ అయ్యింది. రాత్రి వాడు మళ్ళీ ధైర్యం చేసి పోలీసు వాళ్ళతో పాటు తిరిగి వాడు ఎంత ధైర్యంగా ఉండి ఇప్పుడు వాడు అట్లా చేసినాడు కాబట్టి వాడిని ఖచ్చితంగా చంపేయాలి. వాడిని మాత్రం పెట్టకూడదు. ఇదే మేము చెప్తా ఉండేది. మాకు బిడ్డలు ఉన్నారు,
కోరుకుంటున్నారు? వాడిని చంపేయాలా ఉండదు ఇంకొకటి ఖచ్చితంగా చంపేయాలా. పనులు పోయే వాళ్ళు ఉంటారు కాదు, మేము బయట పనులు పోతాము, బిడ్డలు వదిలి ఎట్లా పోవాలా? మాకు పాప ఉంది కదా, మేము అన్నం తినేటప్పుడు పొద్దునూకులు కాసుకోవాలంటే ఉండలేం కదా, కాబట్టి వాడిని చంపేయాల, ఖచ్చితంగా చంపేయాల. బిడ్డను సాయంత్రం నుంచి రూమ్ లోకి వేసుకొని చంపేసినాడు. ఆ బిడ్డకు మాకు తెలీదు, పక్కిల్లో మేము అక్కడ ఉన్నాము. తెల్లారి తెలిసింది, అందరూ సైలెంట్ గా పోలీసులు వాడిని పట్టించేసినారు. వాడిని కాపాడినారు కానీ బిడ్డను కాపాడలేదు. న్యాయం జరగలేదు ఆ బిడ్డకి. మేము రోడ్డెక్కినాము, మాకు ఆ బిడ్డ న్యాయం జరగాలి. మాకు బిడ్డలు ఉన్నారు, కూలి నాలికి పోతా ఉంటాము. మేము పనులు పోతాం, బిడ్డలు వదిలేసి స్కూల్ పోతారు, వస్తా ఉంటారు ఇంట్లోకి. మేము కాపాడుకోవాలి కదా మా బిడ్డల్ని. ఇప్పుడు చూసారు మళ్ళీ చివరిసారిగా పాపని? సార్ మాకు ఆ పని వదిలేయండి, మేము చంపేస్తాము అన్ని. సార్ మాకు ఆడబిడ్డలు ఉన్నారు సార్, మాకు ఆడబిడ్డలు పనులు పోతాం సార్, కూలి నాలికి. మేము ఆ బిడ్డలు స్కూల్ పోయి వస్తా ఉంటారు. ఎవరు వాళ్ళని కాపాడేది? ఈ రోజు వాళ్ళని చంపేస్తే మా బిడ్డలు మేము కాపాడుకుంటాము. మగడు చేయడు ఆ పని. ఆ వ్యక్తి ఎవరమ్మా? మాకు తెలియదు సార్, మేమంతా పక్కింట్లోము. కానీ అది జరిగింది. ఆయన కూడా పక్కింట్లోనే ఉంటాడా? సైడ్ పక్కింట్లోనే ఉంటారు సార్. చూసారా ఆయన మీరు? చూసినారండి సార్. ఎట్లుంది ఆయన ప్రవర్తన ఇంతకు ముందు? సార్ వాడు చాలా గొడవలకు తాగేది, గొడవలకు పోతా ఉంటారంట సార్. ఏడో వాళ్ళు కూడా నరికినారంట. అంతా ఆ పక్క మేటలు చెప్పుకుంటున్నారు. వాడిని ఈ రోజు వదిలేస్తే రేపొద్దున ఇంకో బిడ్డ కూడా అదే ఇది అవుతుంది సార్. ఆ బిడ్డను మాత్రం కాపాడండి, వాడిని చంపండి. వాడు చచ్చిపోయినాడు, ఆ బిడ్డతో పాటు వాడిని చంపేయండి. మదనపల్లి అని కాదు, దేశంలో కూడా ఇట్లా చాలా వరకు జరుగుతున్నాయి. పవన్ అన్న మిమ్మల్ని ఏరుకోరి ఎన్నుకున్నాం, దయచేసి ఈసారి రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ఒకటి ఆడపిల్ల, మీకు కూడా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నారు, చూసుకొని ఫాస్ట్గా రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నా పవన్ అన్న. సంవత్సరాల పాపని కిడ్నాప్ చేసి అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన మదనపల్లి నీరుగుట్వారిపల్లిలో జరిగింది. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీసు యంత్రాంగం కానీ దయచేసి స్పందించి నిందితుడిని మాకు అప్పజెప్పాలని దయచేసి కోరుకుంటున్నాం సార్. చర్యలు తీసుకోవాలో మీరన్నా చెప్పండి, నిందితుడిని అప్పజెప్పండి, మేము చూసుకుంటాం. మేమే హత్య చేస్తాం. పసిబిడ్డలు సార్, మాకు అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అన్యాయం జరగకూడదు. 7 సంవత్సరాల అమ్మాయి ఏం చేసిందని. ఇప్పుడు ఈసపురుగం అయితే యారు మంచాల కింద కత్తిల కింద దాంకుందని దాన్ని లాగి కొడతాం కదా, వాడిని కూడా యాడున్నాడా లాక్కొని వచ్చి వాడిని చంపల్లా, నడి రోడ్లైనా చంపాలా, ఇన్కౌంటర్ చేయాలా. వాడు ఇసుపురుగే కదా, వాడు ఇసుపురుగు అయ్యి అందరినీ కాట్లేస్తున్నాడు. ఆ ఇసుపురుగు ఉండకూడదు, ఆ ఇసుపురుగు ఉండకూడదు, ఆ ఇసుపురుగు ఉండకూడదు. వాళ్ళు ఫోన్ చేసి 20 లక్షలు ఇస్తాము మాఫీ చేసుకోండి కేసు అని ఇప్పుడు చెప్పినారంట. ఇప్పుడు వాళ్ళమ్మకు ఫోన్ చేసి చెప్పినారు 20 లక్షలు ఇస్తాము వాపస్ తీసుకోండి అని. అదే 20 లక్షలు మేమంతా ఇస్తాం, కొడుకు 50 లక్షలు ఇస్తాము, నా కొడుకు పిల్లంపిచ్చి మేము ఉరి తీయాల అంటే డబ్బులు కమ్ముకోవాలి. ఆడోళ్ళు మానం డబ్బులతో ముడిపడుతుందా? ఆడోళ్ళు అంత దిగజారిపోయినారా ఆడోళ్ళు అంటే